హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక జాలీలో ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక స్పూన్ బియ్యపు పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వంట సోడా ఇవన్నిటిని తీసుకొని ముందు జల్లించుకోవాలి. విధంగా జల్లించుకున్న వాటిలో కొద్దిగా వాము తీసుకొని ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే ఫేవరబుల్గా ఉంటుంది. ఇవన్నిటిని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే మిర్చి బజ్జీని కూడా తీసుకొని ముందుగా క్లీన్ చేసుకుని బాగా తుడుచుకుని పక్కన పెట్టుకుని ఈ విధంగా మిర్చికి చీలికలు పెట్టుకోవాలి. ఇందులో మిరప గింజలు కారంగా ఉండవు కాబట్టి నేను ఆ గింజలను తీయట్లేదండి. మీకు కావాలంటే వాటిని కూడా మీరు తీసేయచ్చు. ఇలా పైనుంచి కింద వరకు ఒక చీలిక పెట్టుకుంటే మనం స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. ఈ మిరపకాయలో స్టఫింగ్ కోసం మొదటిగా చిక్కటి చింతపండు రసాన్ని తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో లోపల స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని స్టఫింగ్ చేసుకోవటం వల్ల తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా మనకు కావాల్సిన మిర్చిని అంతటికి స్టఫ్ చేసుకోవాలి. మిర్చి కూడా వదలకుండా తినొచ్చు ఈ స్టఫింగ్ వల్ల. వాటిని ఫ్రై చేసుకోవడం కోసం ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని మొదటిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిలో స్టఫ్ చేసిన మిర్చిని డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎంతో టేస్టీ అయిన అందరికీ ఫేవరెట్ అయిన మిర్చి బజ్జీ రెడీ అయిపోతాయి. గోల్డెన్ కలర్లో మంచిగా ఇలా వేగిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే పచ్చిమిర్చి మిరపకాయ బజ్జీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.